హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరంతా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆదరించండి. నేను మన తెలంగాణ ఎగ్జామ్స్ యాప్తో పాటు తర్వాత ఎగ్జామ్ సెంటర్ 247.com వెబ్సైట్ కోసం అని చెప్పేసి జనరల్గా నేను ఏఐని వాడుతుంటాను. ఆర్టికల్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడతా. టెక్నాలజీలోకి మనం మారాలి, ఎప్పుడైనా సరే అప్డేట్ కావాలి. మీరైనా సరే నేనైనా సరే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం అప్గ్రేడ్ అనేది చేసుకోవాలి. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతే మనలో ఎదుగుదల అనేది ఉండదు. ప్రతిరోజు నేనేం చేస్తానంటే హిందూ వొకాబులరీ వర్డ్స్ కొన్ని 10 ఎడిటోరియల్ నుంచి తీయడానికి వాడతాను. దీనికోసం మనం ప్రత్యేకంగా క్లాసెస్ కూడా చెప్తుంటారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. నేను దానికోసం ఏం చెప్పేస్తానంటే ఒక 10 ఒక వొకాబులరీ వర్డ్స్ కోసం అని చెప్పేసి నేను కోపైలట్ అని ఒక దాన్ని యూజ్ చేస్తాను. అది ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళదే. ఇది కాకుండా ఈ మధ్య ఏం చేశానంటే తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దానికి 4 months టైం అనేది ఉంది. ఈ 4 months టైంలో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలనేది సలహా ఇవ్వమని చెప్పేసి నేను చాట్ జీపీటీని ఒక అడ్వైజ్ అనేది అడిగాను. దానికి చాట్ జీపీటీ ఏమైంది అన్నది నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. మనం ఆల్రెడీ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కోర్సులు నిర్వహిస్తాము, మీరందరూ చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే గ్రూప్ 2 ఎక్సలెన్స్ కోర్సులో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. డిసెంబర్లోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి చాలామంది జాయిన్ అవుతున్నారు. మంచి మంచి మెటీరియల్ ఇస్తున్నాము. తర్వాత ప్రతి సోమవారం కూడా మాక్ టెస్ట్లు కానీ అవి కానీ కొత్తవి కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కానీ చాలా ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంకా చాట్ జీపీటీ ఏం చెప్పింది, మీరు గ్రూప్ 2 వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఏం చెప్పింది, ఏం సలహాలు ఇచ్చింది అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. మొత్తం 4 నెలల ప్రిపరేషన్కి ప్లానింగ్ ఇవ్వమని అడిగాను. అందుకే మొదట ఇంగ్లీష్లో అడిగా, తర్వాత ఇచ్చింది. దాన్నే తెలుగులోకి కూడా ట్రాన్స్లేషన్ చేసి ఇవ్వమని చెప్తే ఇచ్చింది. అయితే తెలుగు లాంగ్వేజ్ సంబంధించి మరీ కొన్ని ట్రూ లాంగ్వేజ్లో ఉంటాయి కదా, దాన్ని కొంచెం మార్చి చిన్న చిన్న మార్పులు అనేవి నేను చేశాను. ముందుగా గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని పేపర్లు ఉంటాయి, ఏంటి, ఎన్ని మార్కులు ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. అదంతా మనకు తెలిసిందే. ఇక 4 నెలలని కూడా వారాలుగా విభజించి ఏ వారంలో ఏ సబ్జెక్టుల మీద టాపిక్స్ మీద దృష్టి పెట్టాలో కూడా చాట్ జీపీటీ స్టడీ ప్లాన్ని వివరించింది. ఏ వారంలో ఏం చదవాలో చెప్తూనే ఏ పుస్తకాలు చదివితే బెటర్ అనేది కూడా మధ్య మధ్యలో సజెషన్స్ అనేది ఇచ్చింది. ఇంకా ఏ అంశాల మీద మీరు నోట్స్ తయారు చేసుకోవాలి, అలాగే ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అన్నది కూడా చాట్ జీపీటీ ఆ ఆర్టికల్లో వివరించింది. మొదటి నెలలో ప్రాథమిక అంశాలు అంటే బేసిక్స్ మీద పట్టు ఉండాలి, దృష్టి పెట్టాలని చెప్పింది. సెకండ్ మంత్ వచ్చేసరికి సిలబస్ పైన లోతైనటువంటి అధ్యయనం ఉండాలి, అంటే డెప్త్గా స్టడీ చేయాలని చెప్పింది. తర్వాత 3 నెలలకు వచ్చేసరికి అడ్వాన్స్డ్ టాపిక్స్ రివిజన్ మీద దృష్టి పెట్టాలని చెప్పి చాట్ జీపీటీ సజెస్ట్ చేసింది గ్రూప్ 2 అభ్యర్థుల కోసం. ఇంకా 4వ నెలలో రివిజను, తర్వాత మాక్ టెస్టులు రివిజన్ చేసుకుంటూ మాక్ టెస్టులు రాయాలని చెప్పింది. ఇందులో అన్ని సబ్జెక్టులు రివిజన్ చేయడంతో పాటు మాక్ టెస్టులు కంపల్సరీగా రాయాలి. తర్వాత ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి చాట్ జీపీటీ గ్రూప్ 2 అభ్యర్థులకి సూచించింది. అలాగే మాక్ టెస్టులు రాయడం వల్ల తప్పులను గుర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాటిని విశ్లేషించుకొని రివిజన్లో మళ్ళీ అలాంటి తప్పులు రాకుండా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి చాట్ జీపీటీ చెప్పింది. నేను కూడా చాలాసార్లు మీకు ఈ విషయం వివరించాను. మీరు మాక్ టెస్టులు ఎందుకు రాయాలనే దాని మీద కూడా నేను చాలా వీడియోలో చెప్పాను. ఇక మీ స్టడీ లేదా ప్రిపరేషన్ ఎలా ఉండాలో కూడా చాట్ జీపీటీ రోజువారీగా ఎలా ఉండాలి, డైలీ రొటీన్ స్టడీ ఎలా ఉండాలి అనేది కూడా చాట్ జీపీటీ చెప్పింది. మీ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఏ టైంలో ఏ సబ్జెక్టులు చదివితే మీకు బాగా ఎక్కుతాయి, బెటరు అనేది కూడా చాట్ జీపీటీ సజెస్ట్ చేసింది. అవేంటో కూడా నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కఠినమైన సబ్జెక్టులు టాపిక్స్ని అధ్యయనం చేయమని చెప్పింది. అంటే ఉదయం పూట మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, రాత్రిపూట పడుకొని ఉంటాం కాబట్టి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీకు హార్డ్ అనుకున్న సబ్జెక్టుల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎకానమీ హార్డ్ అనుకుంటే ఎకానమీ దృష్టి మీద పెట్టండి. తర్వాత రీజనింగ్ ఉన్నాయి కదా, రీజనింగ్ మీద దృష్టి పెట్టండి. అలా 6 to 9 కఠినమైనటువంటి సబ్జెక్టుల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి చాట్ జీపీటీ సజెస్ట్ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంటే ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా కరెంట్ అఫైర్స్, తర్వాత వార్తాపత్రికలు చదవండి, మీ నోట్స్ని రివైజ్ చేసుకోమని చెప్పి సలహా అనేది ఇచ్చింది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఏం తీసుకోవాలంటే పాలిటీ, తెలంగాణ చరిత్ర లాంటి సబ్జెక్టుల మీద దృష్టి పెట్టమని చాట్ జీపీటీ చెప్పింది. తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు కూడా మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి వివరించింది. అంతేకాదు మీరు స్టడీస్ సాగించడానికి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడానికి 4 నెలల గ్రూప్ 2కి టైంలో ప్రిపేర్ అవ్వడానికి మరికొన్ని చిట్కాలను కూడా చాట్ జీపీటీ అందించింది. అవేంటో చూద్దాం. ప్రాముఖ్యత ఉన్నటువంటి టాపిక్స్కి ప్రాధాన్యత ఇవ్వండి, అలాగే ఎక్కువ మార్కులు సాధించే అంశాల మీద దృష్టి పెట్టండి. నేను ఆల్రెడీ ఇప్పటికే 2 వీడియోలలో వివరించాను. గ్రూప్
2లో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్లో ఏ టాపిక్స్ మీద దృష్టి పెట్టాలి, అలాగే 2 and 4 సబ్జెక్టులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, 3 ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ ఇచ్చాను వీడియోలు, ఆల్రెడీ వీడియోలు ఇచ్చాను కాబట్టి వాటి చూడండి ఒకసారి. చిన్న చిన్న నోట్స్ తయారు చేయండి. తెలంగాణ ప్రత్యేకమైన అంశాల కోసం ముఖ్యమైన నోట్స్ అనేది కంపల్సరీగా తయారు చేసుకోమని చెప్పి ChatGPT సూచించింది. ఇక గుణాత్మక పుస్తకాలు అంటే మంచి పుస్తకాల మీద దృష్టి పెట్టండి. మెయిన్ స్ట్రీమ్ పుస్తకాలు, తర్వాత నమ్మదగిన మెయిన్ స్ట్రీమ్ పుస్తకాలు అంటే ఆటోమేటిక్గా మనం తెలుగు అకాడమీ లేదా అంబేద్కర్ యూనివర్సిటీ ఇవే ఉంటాయి. ఇంకా నమ్మదగిన ఆన్లైన్ వనరులు మాత్రమే ఉపయోగించండి అని చెప్పేసి చెప్పింది. తర్వాత సమాచారం కోల్పోకుండా రివిజన్ చేయండి. క్రమం తప్పకుండా మీరు చదివినటువంటి విషయాల్ని పునర్విమర్శ చేయండి. రివిజన్ చేసుకుంటేనే మీకు సమాచారం మళ్ళీ కోల్పోయే అవకాశం ఉండదని చెప్పింది. అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా ఉంచుకోమని చెప్పి ChatGPT సలహా ఇచ్చింది. తెలంగాణకు సంబంధించిన విషయాల మీద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే నేను కూడా చెప్పాను, ఆరోగ్యం విశ్రాంతి నిర్లక్ష్యం చేయొద్దు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం మీద కూడా, తర్వాత తగినంత నిద్ర కూడా ఉండాలని చెప్పేసి ChatGPT సూచించింది. ఇక బుక్స్ రికమెండేషన్ కూడా ChatGPT సూచించడం అనేది చాలా విచిత్రమైన విషయం. ఇక పేపర్ 1 కోసం NCERT పుస్తకాలు, NCERT అనేది మస్ట్ అండి ఎవరికైనా సరే. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న, సెంట్రల్ గవర్నమెంట్ SSC కానీ RRBలు కానీ వీటికి ప్రిపేర్ అవుతున్నా కూడా NCERT బుక్స్ చాలా మంచివి. దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ సెంటర్ దాంట్లో ప్రత్యేకంగా ఒక NCERT బుక్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టెస్టుల మీద కండక్ట్ చేద్దామని చెప్తున్నాను. వాటికి వివరణలు అన్నిటితో అది నేను త్వరలోనే చేస్తాను. తర్వాత NCERT పుస్తకాలు కరెంట్ అఫైర్స్ కోసం ది హిందూ, ఆప్టిట్యూడ్ కోసము RS అగర్వాల్, అందరికీ తెలిసిందే, ఇలాంటివి చేయమని చెప్పింది. ఇక పేపర్ 2 కోసం భారత రాజ్యాంగం లక్ష్మీకాంత్, చరిత్ర పుస్తకాలకు వచ్చేసరికి బిపిన్ చంద్ర, తర్వాత తెలంగాణ చరిత్రకు వచ్చేసరికి K యాదగిరి గారు రాసినటువంటి బుక్స్ చూడమని చెప్పి ChatGPT చెప్పింది. ఇంకా పేపర్ 3 కోసం భారత ఆర్థిక వ్యవస్థకి రమేష్ సింగ్ గారు రాసింది చూడమని చెప్పింది. అలాగే తెలంగాణ ఆర్థిక సర్వే మొన్న రిలీజ్ అయింది కదా, తెలంగాణ బడ్జెట్ ఒకటి, ఇవి కంపల్సరీగా ఫాలో అవ్వమని చెప్పింది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ టెస్టులు ప్రిపేర్ చేశాను. తెలంగాణ బడ్జెట్, కేంద్ర బడ్జెట్, తెలంగాణ ఎకానమీ అంశాలు, కేంద్ర ఎకానమీ అంశాలు, వీటన్నిటికీ కూడా రెండు టెస్ట్ సిరీస్లు రెడీ అయ్యి ఉన్నాయి. మనకి రేపు సోమవారం నాడవి పోస్ట్ అవుతున్నాయి. ఎవరైతే చేరారో వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. ఇంకా పేపర్ 4 కోసం తెలంగాణ చరిత్ర పుస్తకాలు, అకాడమీ పుస్తకాలు చదవాలని చెప్పి సజెస్ట్ చేసింది. అలాగే స్థానిక పత్రికల్ని ఫాలో అవ్వమని చెప్పి ChatGPT చెప్పింది. ఇది ChatGPT గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి 4 నెలల్లో ఎలా చదవాలి, ఏం చదవాలో వివరించింది. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు డీటెయిల్గా కావాలనుకుంటే, వీక్లీ ఏం చదవమంది ఏంటి అని అనుకుంటే, మన ఎగ్జామ్ సెంటర్ 247 దాంట్లో ఈ ఆర్టికల్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. చాలామంది చూశారు ఇప్పటికే. మీరు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. ఒకసారి అందరూ కూడా చదవండి దాన్ని. ఇంగ్లీషు, తెలుగు మీడియంలో కూడా ఉంది, చదవండి. అలాగే డిసెంబర్లో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేవారు తప్పనిసరిగా కూడా TSPSC గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్లో జాయిన్ అవ్వండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. ప్రతి సోమవారం కూడా కొత్త టెస్టులు అనేవి కూడా యాడ్ అవుతున్నాయి. మార్కులు వచ్చే టాపిక్స్ మీద ఎక్కువ దృష్టి అనేది పెడుతున్నాము. గత 2 వీడియోలో నేను వివరించినటువంటి మార్కులు ఏమి ఉన్నాయో ఆ టాపిక్స్ని ఎక్కువగా తీసుకొని, ఏది ఎకానమీ కానీ, తర్వాత తెలంగాణ అంశాలు కానీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాను. మెటీరియల్ కానీ లేకపోతే టెస్టులు కానీ అలాంటివన్నీ ఎక్కువ దృష్టి పెట్టిస్తున్నాను. కాబట్టి వాటి మీద ప్రిపేర్ అవ్వండి. ఇంకా సోమవారం నుంచి ఇంకా మెటీరియల్ మాక్ టెస్టులు కూడా యాడ్ అవుతాయి. ప్రతిరోజు మనకి కొన్ని ఫ్లాష్ కార్డులు కానీ, తర్వాత రోజు క్విజ్లు కానీ, ఇలాంటివన్నీ యాడ్ అవుతాయి. ప్రస్తుతం మాక్ టెస్టులు అన్నీ కూడా ఏడాదికి 399, తర్వాత 199 రూపాయలతో మాత్రమే నడుస్తున్నాయి. ఇవి మరికొన్ని రోజులు పెంచబోతున్నాము. కాబట్టి ఎవరైనా జాయిన్ అయి ఉంటే, ఇప్పుడే జాయిన్ అయితే 1 year వరకు వాళ్ళకి వ్యాలిడ్ వస్తుంది. కాబట్టి కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఇక మీతో పాటు మీరు ఆల్రెడీ జాయిన్ అవుతూనే మీతో పాటు మరొక 5గురిని కూడా జాయిన్ చేసేటట్టు చేయండి. ఇప్పటికే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నం అనేది చేయండి. లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా నేను ఈ వీక్లో నెక్స్ట్ నుంచి రాబోయే వీడియోని నేను చెప్తాను, ఒకసారి చూడండి. గ్రూప్ 3 టార్గెట్గా ప్రిపరేషన్ ఎలా ఉండాలి, చాలామంది అడుగుతున్నారు. ఇది రెడీగా ఉంది, స్క్రిప్ట్ ఎడిటింగ్ చేసి నేను ఇచ్చేస్తాను. తర్వాత తెలంగాణ బడ్జెట్కి సంబంధించి ప్రశ్నలతో వీడియో అనేది తయారు చేస్తున్నాను, MCQలతో. తర్వాత అలాగే కేంద్ర బడ్జెట్కి సంబంధించి కూడా మరొక MCQతో వీడియో అనేది రెడీ అవుతుంది. అలాగే గ్రూప్ 2 కోసం ఏ బుక్స్ చదివితే బెటర్ అనేది కూడా అది కూడా తయారవుతుంది. ఇంకా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, అలాగే సోషియాలజీలో ఏ అంశాలు చూడాలి, పాలిటీ మీద ఏ అంశాలు చూడాలి, ఇలాంటి వీడియోలన్నీ కూడా నేను ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి మన డిసెంబర్లో ఎగ్జామ్స్ రాసే గ్రూప్ 2 వాళ్ళందరూ కూడా దాంట్లో జాయిన్ అయ్యండి. మీరు జాయిన్ అవడంతో పాటు ఆ లింక్ని మీ ఫ్రెండ్స్కి, మిగతా సోషల్ మీడియా గ్రూపులలో కూడా పంపించండి. థ్యాంక్ యూ.